బయట చీరలు వేసిరుగా డాడీ ఆడ ఒక ఆయన కూర్చుండు కూర్చుండు అన్నే ఎవరు సుమిత్ ఇంకా నువ్వు ఏడ్చినావారా విక్కీ ఆమె ఏడ్చిందా మరి నువ్వు లేవా మరి ఏడవద్దని చెప్పలేవా అయ్యా అలసిపోయారు పోరలు జర్నీ చేసి ఇప్పుడే అయితే వచ్చేసారు ఫంక్షన్కి వెళ్ళి వచ్చేసరికి 10:30 అట్లా అవుతుంది టైము. ఇంక అక్కడైతే వెళ్ళిన తర్వాత క్షేత్ర అయితే ఏడ్చింది. ఫోన్ చేసిండు వాళ్ళ డాడీ, క్షేత్ర వస్తుంటుంది ఏడుస్తుందని. అయితే ఏంటంటే ఫంక్షన్ వచ్చేసి 2 గంటలకని అనుకున్నాము. అయితే అక్క చెప్పింది 2 గంటలకే ఫంక్షన్ అని. సరే అని 2 గంటలకు వెళ్తే అక్కడ 8 అయిందనమాట. ఇంక అందుకే తను ఏడ్చిందంట. ఇంక వచ్చినాక చెప్తుంది. ఇదేమో ఆ రోజు నైట్ అనమాట, నెక్స్ట్ డే నైట్. పప్పు సాంబార్, సాంబారు. మరి దీంట్లో ఏం చేస్తా? దీంట్లోనా అప్పడాలు, అన్న అప్పడాలు తినిపోయింది కదా, అప్పడాలు వేయించుతా. ఆడుకో ఆడుకో. ఇక్కడ మళ్ళీ ఒక ఫోటో ఇక్కడ మళ్ళీ కాదమ్మా. సాంబార్ రెడీ. బాగుంది కదా సాంబార్. ఒక ఫోటో తీసుకో. ఇక్కడైతే ఆయిల్ పెట్టిన అప్పడాలు వేద్దామని. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేను మాత్రం చాలా చాలా బాగున్నాను. సో క్షేత్ర ఈరోజు అయితే క్షేత్ర వాళ్ళకి ఎగ్జామ్స్, ఫస్ట్ ఎగ్జామ్ అనమాట. ఏం ఎగ్జామ్ ఈరోజు? ఏం ఎగ్జామ్? మ్యాథ్స్. మంచిగా రాసినా? అన్నీ చేసినావా మ్యాథ్స్? బాబుకేమో ఈరోజు అన్నకు తెలుగు కదా, తను 6th క్లాస్ కదా. ఇంకా 6th వాళ్ళకైతే ఫస్ట్ పేపర్ అయితే 6th నుంచి ఇంకా 10th వరకు అయితే ఫస్ట్ తెలుగు పేపర్ ఉంటుంది కదా. తెచ్చినావా అప్పడాలు? ఇక విక్కీ అప్పడాలు తీసుకొచ్చింది. సాంబార్ పెట్టినా కదా, అప్పడాలు చేద్దామని ఆయిల్ అయితే పెట్టిందా. ఏం అప్పడాలు ఇవి? అన్నపూర్ణ అప్పడాలు అంట. సరే చేస్తా. ఏమైంది? చాక్లెట్ నాకా? ఏది క్రికెట్ ఈరోజు? హైదరాబాద్ అంట. ఓ హైదరాబాద్ అని ఎట్లా చూస్తారంటే అట్లా చూస్తారు ఇద్దరు తండ్రి కొడుకు. ఇక్కడ మా చైత్ర ఇట్లా చూస్తుంది. చైత్ర ఏం చేస్తున్నావు నువ్వు? మీ డాడీ చూడు ఎట్లా కూర్చుంది. అన్నకు చెమటలు వస్తాయి. సో పడాలు అయితే రెడీ అయిపోయినాయి. ఏం చేసినా ఇక తినాలి. ఇంకే రా తిందిరా. చేతులు ఆడినవా? ఏమన్నా గోపాల్ కాక లేకుండా ఏ అని ఏడుస్తుంది ఇక చైత్ర. నేను వస్తుందో ఏం చేస్తుందో అది. నేను తెస్తారేమో అనుకున్నా. నేను ఆల్రెడీ 7 గంటలకు అన్నం తిన్నా. అయితే ఏమైంది?
అయితే సరికల్లా 10 అయితే ఎంత అనుకున్నాను. మా బావ జస్ట్ అప్పుడే 2 నిమిషాలు ముందే లేదు ఎదురెట్టుతాను. నేను ఫోన్ చేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ ఎందుకు డిస్టర్బ్ అవుతాను ఆయన వెనకాల వస్తుంది నేను వెనకాల. బైక్ మీద ఒక్కటే పోతుంది. అయితే నేనేమనుకున్నా అంటే నేను 7 గంటలకు అన్నం తిన్నా. 7 గంటలకు అన్నం తిన్నాక మీరు ఎట్లా వస్తారు కదా, 15 అవర్ల మీరు వచ్చేటప్పుడు కూర్చొన్నా ఆడబెట్టు, నేను తీస్తా. అదే ఇంకెంత పట్టినంతనే తింటారు, తినంటావేంది. ఎంత తిన్నాడు ఆ. అయితే నేనేమనుకున్నా అంటే ఏదైనా తిన్నా కదా, మీరు పోయి తెలుసు మీరు వస్తారు కదా, మళ్ళా కూడా పోయాను నువ్వైతే. మీరేమన్నా తెస్తారు కదా తినపండు కోసం అనుకున్నా. తర్వాత మీరేం తెలియదు, అందుకే మళ్ళీ అన్నం తిని మళ్ళీ వండుకున్నా. మేము అన్నీ తెచ్చినాం. ఆకలి అయింది. మేము తెచ్చినాం గేట్ దాకా ఆ, ఇక్కడ తాళం లేదు అని చెప్పి అక్కడికి అబ్బా ఏం చెప్పారా అవునా మీకు? వేసినాం. ఎట్లుంది అత్త వాళ్ళ ఇల్లు ఎట్లుంది చెప్పు నాకు. అరే బాగుందంటే సూపర్ ఉందా? పెద్ద ఉందా చిన్న ఉందా? ఇక్కడ చూడరా, ఇటు చూసి చెప్పు నాకు. అరే పెద్ద ఉంది. మా టీవీ ఉందా? మా పెద్ద వాళ్ళ ఇల్లు బాగా ఉందండి. దీనికన్నా 50 inches. 50 ఇంచెసా? పెద్దది పెద్దది మీ బాగా బావ వాళ్ళు మాట్లాడిరా నీతోటి? కొండలు బావా విక్కీ? అందరు మాట్లాడండి ఏం రా అలా మరదలతో మాట్లాడలే. కొండలుగాడు అన్నాడు ఏమన్నాడు? వాళ్ళు ఏమంటారు అందరూ అదే టెన్షన్ ఉన్నారు. ఏం? ఇంకేదైనా పెద్ద లేదురా ఇక్కడ పిల్ల నా పెళ్ళికా ఇక్కడికి కొన్ని 2-3 ఇక్కడికి తిందాం. ఏంటిది రవి 2-3 అయినా ఒకటే ఉన్నాను. కొంచెం నాకు ఈ చేతిలో పెట్టు. ఇవి తిన్న కొద్ది తినబుద్ధి అవుతుంది. అయితే ఫస్ట్ కొండలు వస్తుంది. ఎప్పుడు తింటామా మనం, ఎప్పుడో అమాస పుణ్యానికి తింటే. తీసుకోవద్దురా అది ఎగ్జామ్స్ కదా, మళ్ళీ బ్యాగ్ ఎందుకు, ప్యాడ్స్ తీసుకొని పోవద్దా? అంటే ప్రాక్టీస్ చేస్తారా? ఆ? ఇప్పుడు ఏం ప్రాక్టీస్ చేసినావు ఇప్పటిదాకా? పెట్టుకున్నావా? ఏది లోపల పెట్టేసుకున్నావా? అన్నీ అయిపోయినాయి కంప్లీట్. ఈరోజు ఏం ఎగ్జామ్? సైన్సా? మంచిగా రాయి. వికీ గుడ్ మార్నింగ్. ఏం ఎగ్జామ్ ఈరోజు? హిందీ. ఇక్కడ రా, ఇటు చూడు. ఏం ఎగ్జామ్? హిందీ. చదివినావా? ఏం అన్నీ వచ్చా? ఎప్పుడు చదివినావు? ట్యూషన్లో ఏం చదివింది మేడం? ఇటు చూడరా. ట్యూషన్లో కూడా చదివించిందా? పాత్ర లెటర్సా వచ్చా? మంచిగా రాయాలి. నువ్వు మార్క్స్ తక్కువ తెచ్చుకున్నావు అనుకో, ఈసారి ఉంటుంది ఇక నీకు. ఏం చేస్తున్నావా? బాటిల్స్ నీవు ఎందుకు ఆమెను ఎలా నువ్వు పోసుకోవా? నువ్వేమైనా పని చేస్తావా విక్కీ? లేచి ఒక్క పని చేయవేందుకు విక్కీ నువ్వు? ఈరోజు మాకు మీటింగ్ ఉంది, చించోడు వెళ్తున్నా. మధ్యాహ్నం వచ్చి తిన్నాక ఇక తాళం అయితే పెట్టిపోతా. తిన్నాక ఇంట్లోనే ఉండండి, ఎండకోకు సరేనా? విక్కీ నువ్వు ఊట ఎండకోకుండా ఇంట్లోనే ఉండు సరేనా? నేను వచ్చే వరకు ఇక టీ పెట్టుకొని మ్యాచ్ చూసుకుంటా వస్తలేదంటే చదవకుండా, ఓకేనా? ఇక్కడ చూడు విక్కీ, ఇంట్లోనే ఉండు నేను వచ్చే వరకు. ఎంత టైం అవుతుందో ఏమో. ఈరోజు మీటింగ్ ఉంది, మీటింగ్కి వెళ్ళాలి. 1:35 అయినాయి ఇంకా. దాని అబాకార్స్ కోసం ఈరోజు అయితే మీటింగ్ పెడుతుర్రు మేడం వాళ్ళు. ఎంతగానో క్లాస్ తీసుకుంటారో ఏమందరికీ క్లాస్ తీసుకుంటారు, ఇంకా చేస్తలే అని. కొన్ని అయితే మస్తు సతాయిస్తున్నాయి, వస్తలేవు ఆన్లైన్.
సేమ్ నెంబర్ ఎట్లా ఉంటే ఆ నేమ్ ఎట్లా ఉంటే అట్లా కొట్టినా కానీ కొన్ని అయితే రావట్లేదు, కొన్ని అయితే వస్తూనే చేస్తున్నాము. నేనైతే 135 చేసిన, ఇంకా కొంతమంది 70, 50 అట్లా చేసిర్రు. ఆధార్లు పెడితే తొందర అవుతుంది కానీ కొన్ని వస్తలేవమ్మా. దా అన్నం అయితే పెట్టిన, టమాటా కూర చేసినా, మరేం చేయాలి, టమాటా చట్నీ చట్నీ చేయాలా విక్కీ? టమాటా చట్నీ చేసినా, చారు చేసినా, ఏం చేయాలి? చట్నీ చేసి వచ్చినాక పెరుగు తెచ్చుకుంటారా మరి? పెరుగు తెచ్చుకోండి. అన్నం అయితే వండుతున్నా, ఇంకా టిఫిన్ తీసుకోవద్దు కదా నేను, నాకు టిఫిన్కి అవుతుంది, వీళ్ళ మధ్యాహ్నానికి అన్నంకి తినడానికి అవుతుంది. ఇంకా టమాటా చట్నీ చేయమంటారు, టమాటా చట్నీ అయితే చేస్తా. పప్పుచారు ఉంది కదరా, తినుకోండి. మధ్యాహ్నం వచ్చి చట్నీతో తినండి, చట్నీ చేస్తున్నా, సరేనా? సరే ఇక ఇది చూడు, బాయ్. లంచ్ అది అన్నం పెట్టిపోతా చూడు.